ఒక ఉదయం ఆదిశంకరాచార్యులు తన సాధువుల జీవన విధానంలో భాగంగా భిక్షాటనకు బయలుదేరి ఒక ఇంటి ముందు నిలిచారు. ఆ ఇంట్లో ఒక పేద బ్రాహ్మణ మహిళ ఉంది. ఆమె శంకరాచార్యులను చూసి భక్తితో నమస్కరించింది. ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేక ఆవిడ ఇంట్లో ఉన్న ఒక ఉసిరికాయని భక్తితో సమర్పించింది. ఆమె దాతృత్వం శంకరాచార్యులును ఎంతగానో కదిలించింది. ఆమె పరిస్థితిని చూసిన శంకరాచార్యులు ఒక వృక్షం కింద కూర్చొని భగవతిని ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన శ్రద్ధతో కనకధారా స్తోత్రం పఠించసాగారు. ఆ స్తోత్రం వినిపిస్తూ ఉండగానే ఆకాశంలో ఒక దివ్య ప్రకాశం కనిపించింది. ఆ ప్రకాశం నుంచి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమయ్యారు. శంకరాచార్యుల భక్తిని ప్రశంసిస్తూ నీకు ఏమి కావాలి అని ప్రశ్నించారు. శంకరాచార్యులు ఆ పేద మహిళ కోసం కరుణించమని ప్రార్థించారు. అయితే ఈ బ్రాహ్మణ మహిళ పూర్వజన్మలో చేసిన కర్మల కారణంగా ఈ జన్మలో పేదరికం అనుభవిస్తోంది అని శ్రీమహాలక్ష్మీదేవి చెప్పింది. ఆమె తన వద్ద ఉన్న ఒక్క ఉసిరికాయ భిక్షగా ఇచ్చింది. ఆమె నిస్వార్థ చర్యను పరిగణనలోకి తీసుకుని ఆమెని అనుగ్రహించు తల్లి అని శంకరాచార్యులు ప్రార్థించారు. అతని నిస్వార్థ ప్రార్థన మరియు తర్కానికి సంతోషించిన శ్రీమహాలక్ష్మీదేవి ఆ పేద మహిళ ఇంట్లోకి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఆమె ఇల్లు సంపదతో నిండిపోయింది. ఆ పేద బ్రాహ్మణ మహిళ ఆనందభాష్పాలతో శ్రీమహాలక్ష్మీదేవి మరియు శంకరాచార్యుల పాదాలకు నమస్కరించింది. ఈ కథలో శంకరాచార్యులవారు పఠించిన కనకధారా స్తోత్రం ఆర్థిక ఇబ్బందులను తొలగించి శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు. దీనిని తరచుగా సంపద, సమృద్ధి మరియు శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పఠిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.